Children, welcome to our channel. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ BE perpendicular to DA and CD perpendicular to DA, then prove that angle 1 ఈక్వల్ టు యాంగిల్ 3 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదా, దాంట్లో ఏమని ఇచ్చారు ఒకసారి చూడండి. BE అనేది డిఏకి పర్పెండిక్యులర్ అన్నాడు, అలానే సిడి కూడా డిఏకి పర్పెండిక్యులర్ అన్నాడు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ 1 యాంగిల్ 3 ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మరి ఎలా ప్రూవ్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి, బిఈ పర్పెండిక్యులర్ డిఏ అన్నాడు, అలానే సిడి కూడా పర్పెండిక్యులర్ డిఏ అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, అలానే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు కూడా 90 degrees కదా. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. గివెన్ దట్ యాంగిల్ BEA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDE. ఓకే, CDA ఈజ్ ఈక్వల్ టు ఎంత, 90 degrees. ఓకేనా. BEA ఈజ్ ఈక్వల్ టు CDA, ఈ రెండు కూడా 90 degrees, అది వాళ్ళే ఇచ్చారు. ఓకే. సో అప్పుడు ఇవి రెండు కూడా 90 degrees కదా. ఈ యాంగిల్ 90 degrees అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్ కదా. సో ఇవి రెండు ఈక్వల్ అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, అంతేనా. రెండు ఈక్వల్ అయినప్పుడు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి బై ద కన్వర్స్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ యాక్సిమ్. సో ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు దీని యొక్క కన్వర్స్ ఏంటి, ఇవి రెండు కూడా ప్యారలల్ అవుతాయి, అంతే కదా. ఇవి రెండు కూడా ప్యారలల్ అవుతాయి. సిడి అనేది బిఈకి ప్యారలల్ అవుతుంది. ఓకేనా. సో సిడి ఇస్ ప్యారలల్ టు బిఈ. ఓకేనా. సిడి అనేది బిఈకి ప్యారలల్ అవుతుంది. సో అప్పుడు మరి రెండు కూడా ప్యారలల్ అయినప్పుడు, ఇవి రెండు కూడా ప్యారలల్ అయినప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ డిబి అనేది ఆర్ బీడీ అనేది ట్రాన్స్వర్సల్ అనుకోండి. ఇప్పుడు సిడి బిఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు బీడీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ ఉన్నప్పుడు, సో ఈ యాంగిల్ 1, 3 అనేవి ఏ యాంగిల్స్ అవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి, అంతే కదా. సో అప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది. ఓకేనా. సో అదే రాద్దాం ఇక్కడ. ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే అప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3, అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. అంటే ఇక్కడ మనం బీడీ అనేది ఏం తీసుకున్నాము, ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే. సో బీడీ ఈజ్ ట్రాన్స్వర్సల్. టేకింగ్ బీడీ యాజ్ ట్రాన్స్వర్సల్. ఓకే. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫర్ విచ్ ద లైన్స్ ఏడి అండ్ బీసీ బికమ్ ప్యారలల్ అన్నాడు. ఇక్కడ మనకి XY వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనకు ఒక 2 లైన్స్ ఇచ్చారు, ఏడి ఒకటి ఇచ్చారు, బీసీ ఇచ్చారు. అయితే ఇవి రెండు ప్యారలల్ అయినప్పుడు XY వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏడి ప్యారలల్ టు బీసీ అని వాళ్ళే ఇచ్చారు. కాబట్టి ఏసీ అనేది ఏడి బీసీ ప్యారలల్ అయినప్పుడు ఏసీ అనేది ఎన్నిటి మీద నుంచి పోయేటువంటి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ఏసీ ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఇవి రెండు ఒకటే సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్, ఒకటే సైడ్ ఉండే యాంగిల్స్ని ఏమంటాం, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. సో ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. ఒకసారి చూడండి ఎలా చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఇట్ ఈస్ given that AD parallel to BC. Okay. So AC is transversal. సో AC is transversal అయినప్పుడు x minus y is equal to 30 అవుతుంది, ఎందుకంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. x minus y is equal to 30 degrees. సో reason from since corresponding angles.
ఓకేనా. సో x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 30 ప్లస్ వై అని రాయొచ్చు కదా, 30 ప్లస్ వై. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ 2x ఈక్వల్ టు 5y అవుతుంది అంతే కదా. 2x ఈజ్ ఈక్వల్ టు 5y. సో ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో 2x ఈక్వల్ టు 5y అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 5y ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 5y. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 5y. ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, అంటే x ఈక్వల్ టు 5y/2. ఓకేనా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 ప్లస్ y కదా. సో x ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే 5y/2 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ y. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 30 ఇక్కడే ఉంచి వైని ఇటు సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది 5y/2 ప్లస్ y అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ y అవుతుంది. మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 30. సో 5y/2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 30 కదా. సో అప్పుడు ఏమవుతుందంటే 5y మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 30. 60. ఓకేనా. 5y మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 60. 5y మైనస్ 2y అంటే ఎంత 3y ఈజ్ ఈక్వల్ టు 60. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60/3. 60/3 అంటే 20 degrees. y ఈజ్ ఈక్వల్ టు 20 degrees వచ్చింది. సో ఈ y ఈజ్ ఈక్వల్ 20 degreesని మనం ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఎందులో చేస్తున్నా అంటే ఫస్ట్ ఈక్వేషన్లో చేస్తున్నా. x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 30. సో అక్కడ x ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత 20 ప్లస్ 30 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 ప్లస్ 30 అంటే 50 degrees. అంటే therefore x ఈజ్ ఈక్వల్ టు 50 degrees, y ఈజ్ ఈక్వల్ టు 20 degrees. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఇన్ ద ఫిగర్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చారు, దీంట్లో x y కనుక్కోవాలి. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు x y కనుక్కోవాలన్నాం కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి, y 140 ఉంది కదా, ఇక్కడ y డిగ్రీస్ 140. సో ఇది ఒక లైన్, ఈ లైన్ పైన ఇది వర్టెక్స్ అనుకుంటే ఇక్కడ ఒకే లైన్ పైన ఒకే పాయింట్ దగ్గర రెండు యాంగిల్స్ కలిసి ఉన్నాయి. ఓకేనా. ఇది y, ఇది 140. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాము లీనియర్ పేర్ అంటాం కదా. సో లీనియర్ పేర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది 180 degreesకి ఈక్వల్ అవుతుంది అంతే కదా. సో ఒకసారి చూడండి, ఫ్రమ్ ద ఫిగర్ it is clear that y plus 140 is equal to 180 degrees. లీనియర్ పేర్ కదా, లీనియర్ పేర్. ఓకేనా. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 ప్లస్ 140 ఇటు వస్తే మైనస్ 140 అంటే 180 మైనస్ 140 అంటే ఎంత 40 degrees. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 degrees. ఓకే, y వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ x కనుక్కోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అంతే కదా, ఇది బయట ఉంది కాబట్టి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి తెలుసు ఏంటి, ఇన్ ఎ ట్రయాంగిల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంతే కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అంతే కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు 30 ప్లస్ y అని రాయొచ్చు కదా. సో అదే ఇక్కడ అర్థం, ఇన్ ఏ ట్రయాంగిల్ the exterior angle is equal to the sum of its opposite interior angles. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ y అంతేనా. x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ y. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ y అంటే ఎంత 40 degrees. ఓకేనా. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 40 అంటే ఎంత 70 degrees. సో therefore x ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఓకేనా. సో y ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఇదే కదా వాళ్ళు కనుగొనమనింది, x అండ్ y వాల్యూస్. x 70 వచ్చింది, y 40 వచ్చింది. ఓకేనా. సో దీంతో 6th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.